నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయేను నా దుఃఖ దినములో కృపలను స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల గ్రంథములో మనము ఇప్పటి వరకే రెహబాము వరకు ధ్యానం చేశాం. అక్కడ సొలొమోను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలామంది అంటే భార్యలు పిల్లలు వారు ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అయితే వారిలో రెహబాము ఒక్కడే రాజు అయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనము చూచాం. రెహబాం. అయితే రెహబాము కూడా సొలొమోను మహారాజులాగానే భార్యలు పిల్లలు ఉన్నారు. దయచేసి క్షమించండి, భార్యలు అని నేను అంటున్నప్పుడు ఎందుకు బైబిల్లో ఇలా ఉంటుంది అని మీరు అనుకుంటారేమో. అది రాజుల చరిత్ర, రాజుల కాలం. ఆ క్రమం అన్నది ఇప్పుడు లేదు. అప్పటి కాలంలో ఆ క్రమం అన్నది ఉన్నదని కూడా నేను చెప్పను. కారణం ఏంటంటే ఆదాముకు దేవుడు ఒక హవ్వను మాత్రమే ఇచ్చాడు. ఆమె తప్పు చేసినప్పుడు డైవర్స్ ఇవ్వమని దేవుడు చెప్పలే, వారిద్దరికి పనిష్మెంట్ ఇచ్చాడు. వారిద్దరి ద్వారానే కుటుంబాలను అభివృద్ధి చేసినట్టుగా బైబిల్లో చూస్తాం. అయితే ఎందుకు వచ్చారు ఇంతమంది భార్యలు అని అంటే అది మనుషుల యొక్క ఆలోచన ప్రకారం వారు చేసుకున్నారు. రాజు కాబట్టి మేము రాజులము కదా అని. ఈ విషయంలో నేను చెప్పకూడదు, కానీ దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు అంటాడు, నన్ను అడిగినట్లయితే నేను ఇవ్వకపోయినా ఎందుకు తప్పు ఇలా చేశావని, ఒకని భార్యను ఎందుకు ఆశించావని చెప్పడం జరిగింది. కాబట్టి దైవ నియమం అది, తప్పు చేయకూడదన్నది దైవ నియమం. ప్రియులరా, రెహబాముకు 28 మంది కుమారులు 60 మంది కుమార్తెలని బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. వారిలో అనగా ఆ 28 మందిలో ఎవరు రాజయ్యారు అని అంటే అబియా. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అబియా ఎవరు, అబియాము ఎవరు, అబియా అనేటువంటి పేర్లు ఎవరెవరికి ఉన్నాయి అన్న విషయాలు తెలుసుకోవడం మంచిది. చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఏంటంటే మీకాయా, మయాకా అని ఇద్దరు వస్తారు. వారు ఎవరు అన్నది ఆ విషయంలో కూడా మనము తడబడతాం. ఆ విషయం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రియులరా, దేవుని వాక్యం మొదట అబియా అన్న మాట 1వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 1వ వచనం, 14వ అధ్యాయం 1వ వచనములో మనము చూస్తాం. 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. దావీదు 2వ దినవృత్తాంతములు 13:1. రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబియా యూదా వారి మీద ఏలనారంభించి, అక్కడ కూడా ఉన్నది, నిద్రించినప్పుడు తర్వాత పేత పెట్టబడెను.
ఎవరి కుమారుడు అక్కడ? ఎవరి కుమారుడు? యెరోబాము. ఈ యెరోబాము కుమారుడు వేరు. 13వ అధ్యాయం 1వ వచనంలో యెరోబామును మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెరోబాము ఈయన సౌలు కాలములో అక్కడ ఒక వ్యక్తిగా మనం చూస్తాం, ఒక యవనస్తుడిగా చూస్తున్నాం, బలాఢ్యుడిగా చూస్తాం. ఆయన బలాఢ్యుడిగా మనము చూస్తాం. ఆయన ఇశ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియా యూదా వారి మీద ఏలనారంభించింది. ఇశ్రాయేలు రాజు యెరోబాము, యూదా రాజు ఇక్కడ అబియాగా చూస్తూ ఉన్నాం. అంటే యెరోబాము కాలంలో సొలొమోను పరిపాలన చేశాడు, ఆ తర్వాత రెహబాము పరిపాలన చేశాడు, ఆ తర్వాత అబియా కూడా పరిపాలన విధానం మనము చూస్తూ ఉన్నాం. యెరోబాము ఒక సైనికుడిగా ఉన్నప్పుడు సొలొమోను రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత రెహబాము కాలంలో యెరోబాము రాజుగానే ఉన్నాడు, తిరుగుబాటు చేశాడు. అది యుద్ధములో మనకు వస్తుంది. ప్రియులారా, 14వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడే 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 1వ వచనంలో అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. ఇక్కడ ఎందుకు చదువుతున్నానంటే అబియా అనే పేరు కోసం చదువుతున్నాను. 13వ అధ్యాయం 1వ వచనంలో వచ్చింది, ఆ తర్వాత 14వ అధ్యాయంలో ఈ భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అబియా అనేటువంటి ఆ నామాలు 5 మందికి ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 5 మందికి. చూడండి, 1వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 24వ వచనం. 1వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 24వ వచనం. 2వ అధ్యాయం 24వ వచనం. ఎఫ్రాతాలో యెస్రోను చనిపోయిన తర్వాత యెస్రోను భార్య అయిన అబియా. అర్థమైందండి? అక్కడ పురుషుడుగా అబియాను మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ యెస్రోను భార్య అబియా. కొన్ని సందర్భాల్లో పేర్లను మనం చూసినప్పుడు ఆ పేర్లు పురుషులు పెట్టుకున్న పేర్లు స్త్రీలు పెట్టుకుంటారు, స్త్రీలు పెట్టుకున్నవి పురుషులు కూడా పెట్టుకుంటూ ఉంటారు. నేను చాలా పేర్లు చూశాను, ఈ పేర్లు ఆ లేడీస్ కూడా ఉన్నాయి కదా అని అనిపిస్తుంది. యెస్రోను భార్య ఇక్కడ అబియా, రెహబాము కుమారుడు అబియా అక్కడ, యెస్రోను భార్య ఇక్కడ అబియా. గుర్తుపెట్టుకోండి ప్రియులరా. ఇంకొక వ్యక్తి మనకు విచిత్రంగా అనిపిస్తారు, వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 1వ వచనం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 1వ వచనం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. జకరియా కొత్త నిబంధన గ్రంథంలో ఎవరండి? కొత్త నిబంధన గ్రంథంలో ఎలిజబెత్ భర్త జకరియాగా మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో జకరియాను ప్రవక్తలు ఉన్నారు. జకరియా మొదలుకొని అంటే ప్రవక్త ఉన్నాడు, ఇంకొక ప్రవక్త ఉన్నాడు, అలా చూస్తూ ఉన్నాం. అయితే 29వ అధ్యాయంలో 1వ వచనంలో హిజ్కియా ఏలనారంభించినప్పుడు 60 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె ఆమె అబియా. అబియా
హిజ్కియా యొక్క తల్లి అని చూస్తాం. వారి తాతగారు జకర్యా కుమార్తె అనేటువంటి అబియా అని దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పేటప్పుడు అబియాలు గుర్తుపెట్టుకోవాలా, రాసుకోవాలా. అయితే యెరోబాము కుమారుడు అనుకున్నాం కదా. 1వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనానికి రండి. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా, ఏమైనాడండి? కాయిలా పడగా. ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెరోబాము కుమారుడు అబియా చాలా చెడ్డవాడు. యెరోబామే చెడ్డవాడు. యెరోబాము రెహాబాము మీద తిరుగుబాటు చేసి 10 గోత్రాలను తీసుకున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తాం. అది దేవుడి చిత్తం. ఎందుకంటే సొలొమోను కాలంలోనే అది ప్రవచనం. 10 గోత్రాలు 2 గోత్రాలు విడిపోతాయి అన్నది అది ప్రవచనం. దీనికి కారకులు ఎవరంటే సొలొమోను మహారాజు. అక్కడే ప్రవచనం చెప్పబడింది, ఆయన చేసిన పాపాన్ని బట్టి రాజ్యం విడిపోతుంది అని. ఆ తర్వాత యెరోబాముకు 10 రాజ్యాలు వచ్చినప్పుడు ఈయన ఏమో సాధిస్తాడు అనుకుంటే ఏమి సాధించలే. ఇంకా దానిలో తర్వాత బెరిషాబలో అక్కడ విగ్రహాలు పెట్టి మీరు యెరూషలేమునికి వెళ్ళలేరు, ఇక్కడ ఆరాధన చేయండి అని చెప్పాడు. అలాంటి పరిస్థితి. 14వ అధ్యాయం 1వ వచనంలో అబియా కాయల పడ్డాడు, అంటే వ్యాధిగ్రస్తుడయ్యాడు, కాయల పడ్డాడు. కాబట్టి అతను చూస్తున్నాం ఏమయ్యాడంటే, అహయ్యా ప్రవక్త చెప్పినటువంటి విధానాన్ని బట్టి 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం. అప్పుడు యెరోబాము భార్య లేచి వెళ్ళిపోయి తీర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిటి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. రెహబాము కుమారుడు ఆయన చనిపోలే, రాజు అయ్యాడు. అంటే 28 మందిలో ఒకడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఈ యెరోబాము కుమారుడైనటువంటి అబియా కాయల పడ్డాడు, చనిపోయాడు. ఆ తర్వాత అతని కుమారుడు ఇంకొకడు రాజు అవుతాడు, నాదాబు అనుకుంటాను. ఆయన రాజు అవుతాడు, అది మనకు అక్కర్లేదు, అది 20వ వచనంలో ఉంటుంది. యెరోబాము తర్వాత నాదాబు ఇశ్రాయేలు రాజుగా ఆయన అవుతాడు. ప్రియులరా, ఈ విధంగా దేవుని యొక్క వాక్య క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 5వదిగా ఎవరైనా అబియా ఉన్నారా, చెప్పగలుగుతారా? అబియా రెహబాము కుమారుడు మనం చెప్పేశాము. అయితే మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో సమూయేలుకి 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు యోవేలు, ఇంకొకడు అబియా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 1-2 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. ప్రియులరా, జకర్యా కుమార్తె అబియా అని ఇక్కడ మనము స్త్రీని చూచాం. ఇక్కడ ఎక్కువగా అబియా అనేటువంటి పేర్లు పురుషుల విషయాల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ సమూయేలు కుమారుడు అబియా. ఎందుకో కానీ ఈ అబియా అనేటువంటి పేర్లు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళంతా కూడా బలహీనంగా ఉన్నారు. ప్రియులరా, ఎవరికైనా
తన బిడ్డలకు పేరు పెట్టారంటే దానికి అర్థం ఉంటుంది. పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం జరిగే సమయంలో కేరళలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పారాషూట్లోకి వెళ్ళిపోయి అక్కడ వారి సరిహద్దుల్లో అక్కడ దిగిపోయాడు. మిసాలు ఉంటాయి కదా, వీరప్పన్లాగా ఉంటాడు, ఆర్మీ కమాండర్. అప్పుడు చాలామంది ఆయన పేరు పెట్టుకున్నారు. నా పేరు పెట్టారు, నీ పేరు నా పేరు ఎవరి పేర్లని పెట్టారు అని అంటే ఏ తల్లిదండ్రులైనా కొంతమంది ప్రముఖులను జ్ఞాపకం చేసుకొని ఆ పేర్లు పెడతారు. వారికి ఇష్టమైనటువంటి వారు పెద్దవారిగా ఎవరైనా ఉన్నట్లయితే, గొప్పవారిగా ఉన్నట్లయితే వారి పేర్లు పెడతారు. నాకు కూడా మా నాన్న పేరు పెట్టాడు. నా పేరు ఒకటే మీకు తెలుసు, రమేష్ బాబు విజయ భాస్కర్ రావు నా పేరు. అంటే అప్పుడు ఎవరో ఉన్నారు, మా నాన్న ఏంటంటే ఆ రమేష్ అనేటువంటి ఆయన ఎవరు పెద్దగా ఉన్నారో అంటే అలానే మా వాడు ఉండాలి అనేటువంటి ఆశ. రమేష్ బాబు విజయ భాస్కర్ రావు, చిన్నప్పుడు పిలిచేవారు కొంతమంది విజయ భాస్కర్ రావు అంటే పెద్ద పేరు. చాలామందికి ఉంటాయి, పేర్లు ఉంటాయి. తల్లిదండ్రులు ఆ విధంగా వారి పేర్లు పెట్టడం అన్నది మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు అబియా రాజు కదా జ్ఞాపం చేసుకుంటూ, ఏవేలు ప్రవక్తను జ్ఞాపం చేసుకుంటూ, ఏవేలు చాలా గొప్ప ప్రవక్త, ఆయన రాసినటువంటి పుస్తకాలు అక్కడ ఆ 3 కదా అక్కడ మనం చూస్తాం. ఏవేలు గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా అక్కడ? ఏవేలు గ్రంథం ఏవేలు 3 అధ్యాయాల 4 3 అధ్యాయాలు. కానీ 3 అధ్యాయాలు అయినప్పటికీ అద్భుతమైనటువంటి ప్రవచన గ్రంథం ఏవేలు గ్రంథం. ఆ పేరు పెట్టాడు సమూయేలు తన పెద్ద కుమారుడికి. రెండవ కుమారుడికి అబియా అనేటువంటి పేరు పెట్టడము జరిగింది. ఎందుకంటే అబియా అంటే యెహోవా మా తండ్రి అని అర్థం, యెహోవా మా తండ్రి అని అర్థం. కాబట్టి ఆ పేరు పెట్టినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే ఏవేలు అబియా ఇద్దరు దుర్మార్గులు అయిపోయారు, వారు లంచగొండలు అయిపోయారని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. వ్యభిచారులు అయిపోయారని బైబిల్ గ్రంథంలో వారు చూస్తూ ఉన్నాం. తండ్రి మాత్రం బాగా పెట్టాడు, న్యాయాధిపతులను చేయాలనుకున్నాడు, తన బిడ్డలను న్యాయాధిపతులను చేయాలనుకున్నాడు. కానీ ప్రజలు ఇష్టపడలేదు. ఏవేలును అబియాను పక్కన పెట్టినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయనకు అబియాము అనే పేరు కూడా ఉన్నది. ఎవరికి? రెహబాము కుమారుడికి అబియాము అన్న పేరు ఉన్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 1వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము 31వ వచనం. 1వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందున తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని తల్లి నయమా అను ఒక అమ్మోనీయురాలు, అతని కుమారుడైన అబియాము అతనికి మారుగా రాజు అయ్యాను. 2వ దినవృత్తాంతంలో 13:1 మనం చూసినప్పుడు, 14:1 చూసినప్పుడు, ఇక్కడ జ్ఞాపం చేసుకున్నప్పుడు అక్కడ ఏమున్నదండి? అబియా అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రెహబాము కుమారుడే. ఈయన గురించి ఏమి రాయబడింది అంటే అబియాము అని రాయబడింది. ఏమి రాయబడి ఉన్నది? అబియాము. అంటే ప్రేమతో పిలిచాడేమో తెలియదు. ఒకవేళ స్త్రీ అయితే అబియా అని పిలిచి, ఇంకా ప్రేమ ఎక్కువైతే అబియాము అని అంటాం. మా గ్రామంలో ఒక ఆమె ఉండే, ఆ కొడుకంటే చాలా ప్రేమ. ఇంకా ఎక్కడైనా ఆ కొడుకు కనపడకపోతే ఇంకా దీర్ఘం తీసి ఇంకా ఆ పేరు, ఇంకా నేను చెప్పను ఆ పేరు, ఇంకా ఆమె ఇంకా గట్టిగా అరుచునే ఉంటుంది. అంటే ప్రేమతో. పాటలు పాడేవారు కొంతమంది ఇంకా బాగా రాగం వచ్చినప్పుడు ఎక్కువ రాగం తీస్తారు కదా, ఆ రాగం తీసేట్లా ఆ కొడుకు మీద ప్రేమతో, అంత ప్రేమతో. అలానే
అబియాము అని ఆయన ముద్దుగా పిలుచుకున్నాడేమో తెలియదు, కాబట్టి అబియాము ఉంటుంది. 15వ అధ్యాయంలో కూడా మనం ఆ విషయాన్ని మనం చూస్తాం. 15వ అధ్యాయం చూడండి, 1వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. నెబాతు కుమారుడును రాజునైన యెరోబాము ఏలబడిలో 18వ సంవత్సరమున అబియాము యూదా వారిని ఏలనారంభించును. ఇక్కడ 14వ అధ్యాయం 31 వచనములో అబియాము అన్నాడు, 2వదికి ఇక్కడ కూడా ఏమన్నాడండి, అబియాము. దీన్ని బట్టి కన్ఫర్మ్ అయినది ఏంటంటే అబియాము ఇద్దరు ఒకటే అని మనకు అర్థమైనది. ఏంటండి, అబియా ఇద్దరు ఒకటే అని మనకు అర్థమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించు, ఇప్పుడు మనము లేకపోతే అబియాము యొక్క తల్లి ఎవరో తెలుసుకోవడం మంచిది. తండ్రి మాత్రం రెహబాము అని మనం ఎరుగుదాము. అయితే తల్లి ఎవరై ఉంటారండి? తల్లి ఎవరై ఉండొచ్చు? తల్లి ఒకసారి మనం 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 1వ వచనం మరలా మనము చదువుకుందాం. అక్కడ కొన్ని విషయాలు అర్థమవుతాయి. 13వ అధ్యాయం 1వ వచనం. రాజైన యెరోబాము ఏలబడిలో 18వ సంవత్సరమందు అబియా యూదా వారి మీద ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయ. అంటే స్పెల్లింగ్ ఏముంటుంది? MICAIAH అని అక్కడ ఉంటుంది. అంతే కదండి, అలా ఉంటుంది. మీకాయ ఎవరి తల్లి అనగా అబియా యొక్క తల్లి మీకాయ. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలి. దీని కన్ఫర్మ్ కోసం మనం వెళితే 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 18 నుంచి 22 విషయాల వరకు చాలా విషయాలు ఉన్నాయి. అది కూడా తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయం అంటే రెహబాము విషయాలు చాలా ఉన్నాయి, 18 నుంచి ఉన్నాయి. 22వ వచనం చూసుకుందాం. రెహబాము మయాకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చేయదలచి అతని సహోదరుల మీద ప్రధానుడిగా అధిపతిగా అతనిని నియమించెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ వాక్యాన్ని మనం చూసినప్పుడు మనం అక్కడ చదువుకున్నాం 13వ అధ్యాయం 1వ వచనములో ఎవరని అక్కడ రాయబడి ఉంది? మీకాయ అని రాయబడి ఉంది. ఇక్కడికి రాగానే ఈ భాగములో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు మయాక అని రాయబడి ఉంది. అంటే వాళ్ళ అమ్మ మయాకనా లేకపోతే మీకాయనా అనేది మనకిప్పుడు ఒక గొప్ప ప్రశ్న. గమనించండి, ఎవరు అనేది గొప్ప ప్రశ్న. ఎవరై ఉండొచ్చు? బైబిల్ చదువుతూ ఉన్నాం కదా, బైబిల్ చదువుతూ ఉన్నాం. అంటే మీకాయనా లేకపోతే మయాకనా? ఇక్కడ మీకాయ ఒక చోట ఉంది, మయాక అని ఒక చోట ఉంది. ఒకవేళ తండ్రి విషయంలో అంటే అనేక మంది భార్యలు ఉండి తండ్రి పేరు ఒకటే వస్తుంది. ఇక్కడ తల్లి ఒకతే, ఆ తల్లికి పుట్టాడు. కానీ ఆ తల్లి పేరు ఇక్కడ ఏం రాయబడిందంటే మీకాయ అని ఒక చోట ఉంది, మయాక అని మరొక చోట ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. 18 మంది భార్యలు ఉన్నారు, తర్వాత 60 మంది ఉపపత్నులు ఉన్నారు,
78 మంది ఉన్నారు రెహబాముకు. వారిలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూసినప్పుడు మీకాయ కనిపిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. గమనించండి. అయితే నేనేమి చేయలేను, ఒకచోట మీకాయ ఉంది, మరొక చోట మయాక ఉంది. వాళ్ళు కూడా ఏమైనా ముద్దు పేరుగా మయాకాని పిలుచుకుంటున్నాడో తెలియదు. బైబిల్లో నయామని మయాకని ఆయన వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మీకాయ అనేటువంటి ఆ పేరును మయాకగా ముద్దు పేరుగా వాళ్ళు పిలుచుకున్నారేమో తెలియదు. కాబట్టి అక్కడ మయాకగా మనం అందులో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. టోటల్గా ఈ పేరు అన్నది ఇంకా మిగతా వారికి ఉన్నదా అంటే మిగతా వారికి ఉన్నట్టుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 52వ వచనములో అక్కడ ఆమె అంటే మయాక ఎవరు ఒకసారి చూడండి. 15వ అధ్యాయం 2వ వచనం. 1వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయాక, ఆమె అబిషాలోము కుమార్తె. ఈ మయాక ఎవరంటే అబిషాలోము. అబిషాలోము అని అంటే దావీదు కుమారుడు అబిషాలోము ఉన్నాడు. ఆ అబిషాలోము కాదు. ఆ అబిషాలోముకు తామార్ అనే కుమార్తె ఉన్నది. అది మనం ఎరుగుదాం. ఆమె అడ్రస్ కనపడదు. అంటే యాకోబు యొక్క కుమార్తె దీనా ఎలా కనిపించదో అలా కనిపించదు ఆమె. ఈమె ఎవరనగా అబిషాలోము కుమార్తె. అబిషాలోము కుమార్తెను ఎవరు చేసుకున్నారనగా అబీయా చేసుకున్నాడు. సొలొమోను కుమారుడు దావీదు వస్తాడు. దావీదు కుమారుడుగా ఇక్కడ దావీదు కుమారుడు సొలొమోను, సొలొమోను కుమారుడు రెహబాము కుమారుడు అబీయా అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అబిషాలోము కుమార్తె. ఇది కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఇలా ఎవరో ఈ అబిషాలోము ఒకసారి బైబిల్ స్టడీ చేస్తే మనకు అర్థమవుతూ ఉంది. గమనించండి ప్రియులారా, అబిషాలోము కుమార్తె ఈమె మయాకగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడే 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము మనం 22వ వచనానికి వెళ్దాం. 22వ వచనానికి 11వ అధ్యాయం. అబియాను రాజును చేయదలిసి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతినిగాను అతనిని నియమించెను అని చూస్తున్నాం. అక్కడ ఎవరంటే అక్కడ అబిషాలోము కుమార్తెగా మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఆదికాండం 22వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 24వ వచనం. ఎవరో ఈ మయాక అక్కడి నుంచి మనము చూస్తున్నాం. మరియు రయ్యూమా అను అతని ఉపపత్నియు నాహోరు. అక్కడ ఉపపత్ని ఎవరండి? ఎవరు కన్నారండి? మయాకను కనెను. అంటే ఎవరండి? నాహోరు యొక్క ఉపపత్ని కుమార్తె మయాక అని బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంటే ఆది కాండములనే అది నేను ముందే చెప్పాలి, అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత 1వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 16వ వచనం. 1వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 16వ వచనం. మాకీరు భార్య అయిన మయాక. ఎవరండి? మాకీరు భార్య మయాక. 9వ అధ్యాయము 35వ వచనం. అక్కడే 1వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం. గిబియోను తండ్రి అయిన యెహీయేలు గిబియోనులో కాపురమండెను. అతని భార్య పేరు మయాక. 1వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 43వ వచనం. 1వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 43వ వచనం. మయాక కుమారుడైన హానాను.
తర్వాత 27వ అధ్యాయం 16వ వచనం. 1వ దినవృత్తాంతములు 1వ దినవృత్తాంతం 19వ అధ్యాయం 7వ వచనం. 19:7 ఊరి పేరండి. ఊరి పేరు ఏంటండి? మయాక. మయాక అన్నది ఊరి పేరు. ఇప్పుడు 27:16కి రండి. 1వ దినవృత్తాంతములు 27:16. మరియు ఇశ్రాయేలీయుల గోత్రముల మీదనున్న వారి వివరమేదనగా జిఫ్రీ కుమారుడైన ఎలియేజరు ఉండెను. మయాక కుమారుడైన సేఫట్య. ప్రియులరా, మయాక అంటే ఎంతమంది ఉన్నారంటే 9-10 మంది ఇక్కడ కనిపిస్తారు. అబియా యొక్క తల్లులు ఆ పేరు కలిగినటువంటి వారు మీకాయాగా మనం చూచాము. మయాక అనేటువంటి వారు ఆ పేర్లు కలిగినటువంటి వారు బైబిల్ గ్రంథములో ఈ విధంగా ఇన్ని సందర్భాల్లో మనం చూస్తాం. ఇంతకీ అబియా యొక్క ప్రత్యేకత ఏంటి? కొత్త నిబంధన గ్రంథములో అబియా గురించి ఎక్కడైనా రాయబడి ఉన్నదా? అబియా అంటే యెహోవాకు తండ్రి. అబియా గురించి కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడైనా రాయబడి ఉన్నదా? అందుకే మాకు వద్దండి రాజుల గ్రంథం అంటారు. అలా అనొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మ మత్తయి సువార్త 1వ అధ్యాయము చదవండి. రెహబామును గనెను. అక్కడ రాజుల వరుస. అక్కడ రాజుల వరుస, అది కూడా ఓకే, మీరు గెలిచారు, మంచిది. ఇంకో చోట ఎక్కడైనా ఆ ఫ్యామిలీ గురించి ఎక్కడైనా వ్రాయబడి ఉన్నదా అన్న ప్రశ్న మనకు రావాలి. దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత మంచి దేవుడు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యములో గమనించినప్పుడు అబియా తరగతి అని లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నది. చదవండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడుండెను. హిజ్కియా తాతగారు జకర్యా అనుకున్నాం. జకర్యా కుమార్తె ఎవరండి? అబియా అని మనం చూచాము. అదే అబియా తరగతిలో ఎవరున్నారనగా జకర్యా, ఎలిజబెత్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళది మంచి వంశం, వారిది మంచి కుటుంబం, వారిది మంచి వంశం. యేసుప్రభు వారు 3.5 సంవత్సరాల తర్వాత 33.5 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వారు మరణిస్తే బాప్తిస్మకుడైన యోహాను యవన కాలములో యేసుప్రభు వారి కంటే ముందుగానే ఆయన మరణించాడు. ఆయన ఏ తరగతిలో ఉన్నాడనంటే అబియా తరగతి. ఏం చేసేవారు అబియా తరగతి అంటే పాత నిబంధన గ్రంథములో మనం చూస్తాం. ఇక్కడ అబియా తరగతి అన్నాం, అక్కడ 8వ తరగతిలో ఉన్నారు అబియా. గమనించండి. ఇక్కడ రాజుల చరిత్రలో 2వ వాడుగా చూస్తాం. అంటే రెహబాము మొదటి వాడైతే రాజ్యం విడిపోయిన తర్వాత యూదా రాజ్యంలో మనం రెహబామును మొదటి వాడుగా చూస్తే రెహబాము కుమారుడైనటువంటి అబి లేకపోతే అబియా అనేటువంటి ఆయనను 2వ వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తరగతి ఏ తరగతిలో ఉన్నారు? దావీదు మహారాజు యాజకులుగా నియమించినప్పుడు ఆ యాజకుల్లో అబియా తరగతిని 8వ చోట ఉంచినట్టుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. 24 తరగతులుగా ఆయన చేశాడు. 1వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 10 వచనం. 1వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం 10 వచనం. 7వది 8వది అబియాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని మందిరములో పరిచర్య చేసే విధానములో ప్రియ దేవుని బిడ్డలారా అబియా ఉన్నాడు. అబియా వంశము యాజక వంశం.
అక్కడ లేకపోతే అబియాను రాజుగా మనం చూచాము. ఆ తర్వాత ఇక్కడ ఎప్పుడైతే వీరు యాజకులుగా ఉన్నారో ఆ యాజకుల్లో అబియా ఒకడున్నాడు. ఆ అబియా ఆయన 8వ వరుస ఆయనది. యాజకత్వం ఉన్నది మందసము దగ్గర, ఆ యాజకత్వం చేయాలి. ఆ యాజకత్వములో అబియా వరుస ఏ వరుస అండి? 8వ వరుస. ఆ అబియానే లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం ఉన్నటువంటి అబియా తరగతిలో, అంటే జకరియా ఎలిజబెతులు ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారని మనకు అర్థమవుతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తిస్మకుడైన యోహాను అబియా తరగతి నుంచి వచ్చినటువంటి వాడు. అహరోను సంతతి ఎలిజబెత్, అహరోను సంతతి అక్కడ జకరియా, ఆ వంశం నుంచి వచ్చినటువంటి వాడు ఎవరండి? ఇక్కడ బాప్తిస్మకుడైన యోహాను. ఆయన నీతి కొరకు యేసు ప్రభు వారి యొక్క రాజ్యం గురించి సాక్ష్యం ఇచ్చాడు, హతసాక్షి అయిపోయాడు. హేరోదు ఏం చేశాడండి? ఆయనను చంపివేసినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యేసు ప్రభువుని కూడా చంపివేశాడు. హేరోదు కాలములో, పిలాతు కాలములో యేసు ప్రభువుని కూడా చంపివేశాడు. అహరోను సంతతి అయినటువంటి ఎలిజబెత్కి తర్వాత మరియాకు కూడా సంబంధం ఉన్నది. వారి బంధువులని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి కంటే బాప్తిస్మకుడైన యోహాను 6 నెలలు పెద్దవాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించి మనము కూడా అబియా వారి కుటుంబంలాగా పనిచేయాలి. అబియా అంటే యెహోవా మా తండ్రి, పేర్లు పెట్టుకోవడం కాదు, కానీ ఆ విధంగా మనము కార్యాలు మనం జరిగిస్తూ ఉండాలి. అందరికంటే శ్రేష్ఠుడు యేసు ప్రభువారు, యోహాను కంటే శ్రేష్ఠుడు యేసు ప్రభువారు. అందరు కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు నా తండ్రి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. నేటి వరకు మా ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి మీ సన్నిధి, మీ కాపుదల మాతో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. అబియా జీవిత చరిత్రలో 6 మంది అబియాలను మేము చూచాం. ప్రభువా మయాకాలను 9-10 మందిని మేము చూచాం. తల్లిగా మీకాయ, మయాకగా మేము చూచాం. ఆది కాండములో ఉన్నటువంటి ఆ నామములు, నాహోరు కాలములో ఉన్నటువంటి ఆ నామములు క్రొత్త నిబంధన గ్రంథములో చూసే కృప మాకు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. ఆ తరగతిలో, అబియా తరగతిలో బాప్తిస్మకుడైన యోహాను ఉన్నటువంటి విధానాన్ని మేము చూస్తూ ఉన్నాం. మేము కూడా అలనాడు ఆగమదూతగా ఏ విధంగా ఉండి పరిచర్య చేసాడో జ్ఞాపం చేసుకున్నాం. మీరు మాకు తోడుగా ఉండి యేసే మార్గము జీవము, సత్యము మార్గము జీవము అని చెప్పిన ఆయన మీ కొరకు జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.